వృత్తిలో ఉండి ప్రశ్నే పరమావిధిగా పాటించాల్సిన వృత్తిలో ఉండిన మస్తాన్ రావు గారు మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పలరాజు గారు పోలీసులు అధికార పార్టీ నాయకులతో ప్రతిపక్ష నాయకులతో కుమ్మక్కు అవుతున్నారని చెబుతున్నా నేను. దానికి నేను కూడా వివరణ ఇచ్చానులేండి మీకు అది మరి వినపడిందో అర్థమైందో లేదో తెలియదు కానీ మరి మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారేమో కూడా నాకు తెలియదు. అయితే నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే సీదిరి అప్పలరాజు గారి విషయంలో అరెస్ట్ విషయంలో కాదు మేము ప్రశ్నిస్తుంది, గంటలో 3 FIRలు ఎలా చేంజ్ చేశారు, ముగ్గురు అధికారుల్ని ఎందుకు మార్చారు, మీ ప్రభుత్వంలో మీ పరిపాలనలో మీరు ఉంచుకున్న అధికారుల్ని మీరు ఎందుకు మార్చారు అనేదే మా పాయింట్. ఎందుకు మార్చారు అనేదే మా పాయింట్. ఇక్కడ గంటలో 3 FIRలు ఎలా అంటే 3 FIRలు మార్చడానికి గల కారణాలు ఏంటి, ఇవి మేము అడుగుతున్న పాయింట్స్. సరే సీదిరి అప్పలరాజు గారి విషయం అది. ఇక మీరు అన్నట్టు మస్తాన్ రావు గారు నేను చెప్పే పాయింట్ కూడా అదే, రాజ్యాంగ వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్స్ అని కాపాడండి. మీ ప్రశ్నించే వాళ్ళు వద్దు అనుకుంటే మీ పొరపాటు, విపక్షం ఉండదు అనుకుంటే మీ పొరపాటు. క్లియర్ గా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, విపక్షం అనేది ఉంటది ఖచ్చితంగా. ప్రపంచంలో ఎక్కడా విపక్షం లేకుండా ఏ ప్రభుత్వాలు నడవు, ప్రశ్నించే వాళ్ళు లేకుండా ఏ ప్రభుత్వాలు నడవు. కానీ ప్రశ్నించే వాళ్ళ మీద ఉన్నంత కాన్సంట్రేషన్ నేరాలు చేసే వాళ్ళ మీద లేదు. ఇక్కడ ప్రభుత్వాలకి నేరాలు చేసే వాళ్ళ మీద కూడా క్విక్ గా యాక్షన్ తీసుకుంటే అసలు ప్రశ్నే రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఇన్సిడెంట్ జరిగింది, సేమ్ డే సేమ్ గనక యాక్షన్ తీసుకుంటే అసలు ప్రశ్నించే వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు అన్నట్టు వరదు కళ్యాణి గారు అక్కడికి ఎందుకు వస్తారు, విడుదల రజనీ గారు అక్కడికి ఎందుకు వస్తారు? యాక్షన్ తీసుకుంటే ఎందుకు వస్తారు? యాక్షన్ తీసుకోక డిలే అయ్యి సీసీ ఫుటేజ్ కనపడిన తర్వాత మహిళా కమిషన్ ఆమె అంటది అసలు ఫుటేజ్ బయట పెట్టిన వాళ్ళు ఎవరు, ఫుటేజ్ బయట పెట్టిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తుందంట, నేరం చేసిన వాళ్ళ మీద కాదు ఎంక్వైరీ. ఆ ఫుటేజ్ బయట పెట్టిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారా? మీరు అనుమతిస్తే ఒకటి చెప్తా, చెప్పండి. మహిళా కమిషన్ గారు అంది ఏంటంటేనండి, అంటే మీరు అర్థం చేసుకుంటే నేనే సపోర్ట్ కాదు, అక్కడ వ్యవస్థలను చేసిన వీడియో నాకుడుగా ఉన్న వీడియో బయటకు వస్తుంది. ఆ వీడియోని అలా ప్రదర్శించడం వల్ల ఆమె ఆత్మగౌరవం ఇంకా దెబ్బతినిది పదే చేయటం వల్ల, అందువల్ల వీడియో అనేది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. కానీ నిజానికి వీడియో ఆపమని అలా మీ ఉద్దేశం అంటే కనుక తప్పే. అక్కడ నాకుడుగా ఉన్న మహిళా ఫోటోని పదే వీడియోని బయటికి వెళ్ళకూడదు అనేది మహిళా కమిషన్ ఉద్దేశంగా ఆమె చెప్పిందని నేను అనుకుంటున్నాను. అదే ఆమె ఆ ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు, మీకు ఆ విధంగా అర్థమై ఉండొచ్చు.